టు యూట్యూబ్ ఛానల్ మన జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. మరి ఈ తోటకూర పప్పు మరి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. మరి ఈ పప్పు నేను ఎలా చేస్తానో ఏమేమి వేసి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు అండి. మన ఈ తోటకూర పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేను ఒక చిన్న కట్ట తోటకూర తీసుకున్నానండి. ఇది బాగా అయితే కోసి పెట్టాను, కడుగుతాను ఇప్పుడు. ఒక చిన్న కట్ట అండి ఇది, ఒక కట్ట కడిగి పెడతానండి శుభ్రంగా. 2-3 సార్లు వాష్ చేసి పెడతాను. మరి నేనైతే టీ గ్లాస్ అండి, చిన్న టీ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను. మరి ఇది కడిగి పెడతాను. దానికి ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు, కొద్దిగా పచ్చిమిర్చి అండి, ఒక 15 ఉంటాయండి. ఇవి 15 తీసుకున్నాను. కొద్దిగా మెంతం కూర, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. కావాల్సినన్ని ఎల్లిపాయలని అయితే వేయను. కొద్దిగా కరివేపాకు అండి, కొత్తిమీర, ఉప్పు అండి, ఉప్పు, పోపు దినుసులు అండి, తాలింపుకి పసుపు అండి. ఇంకా అంతే మన కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. మళ్ళీ మరి తోటకూర తోటకూర పప్పు అయితే చేద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నువ్వు ఇట్లా అనలా కదా, కడిగి పెడతానండి మన కందిపప్పు అయితే కడిగి స్టవ్ మీద పెడతానండి. ఇవి మళ్ళీ కడిగి శుభ్రంగా వేస్తానండి కర్రీలోకి. 3 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టానండి కందిపప్పు. మళ్ళీ ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెడుతున్నానండి. స్టవ్ కూడా వెలిగించాను. పప్పు అయితే ఉడుకుతుందండి. నేను ఇందులో పసుపు వేస్తున్నా కొద్దిగా. ఉల్లిగడ్డ వేస్తున్నానండి, ఇందాక మనము తీసి పెట్టుకున్న ఉల్లిగడ్డ. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి. పచ్చిమిర్చి అండి వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నానండి నేను. కరివేపాకు వేస్తున్నానండి. ఇలా ముందు వేసేసుకుంటే చాలా మంచి వాసన ఉంటుందండి, చాలా బాగుంటుంది పప్పు. మూత పెట్టేద్దామండి. ఒక 10 నిమిషాలు పప్పు ఉడికించుకుందాము. పప్పు ఉడికిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. మూత అయితే పెడుతున్నాను. మూత తీస్తున్నాను. బ్యాళ్ళు అయితే బాగా ఉడికినాయండి, చూడండి బాగా ఉడికినాయి. ఇప్పుడు మనం తోటకూర పెట్టేద్దామండి. టమాటాలు, తోటకూర అవన్నీ. తోటకూర పెడుతున్నానండి. కొద్దిగా ఎల్లిపాయలు అయితే వేస్తున్నానండి. ఎల్లిపాయలు, టమాటాలు వేస్తానండి, కోసేస్తాను. టమాటాలు అండి, కొద్దిగా అయితే మెంతం కూర పెడుతున్నానండి. పండు అయిందండి అది, ఫ్రిడ్జ్లో పెట్టింటే. కొద్దిగా చింతపండు కూడా వేసి మూత పెడదామండి. ఇంకా ఒక 10 నిమిషాలు అండి, 10 నిమిషాలు ఉడితే తోటకూర మగ్గిపోతుంది.
చింతపండు వేస్తున్నానండి. చింతపండు వేస్తున్నానండి కొద్దిగా కడిగి. అన్నీ అయితే వేసామండి. కొద్దిగా మెంతులు వేద్దాము. కొద్దిగా అయితే మెంతులు వేస్తానండి నేను. కొద్దిగా మెంతులు అయితే వేస్తున్నానండి, ఎక్కువ వేయకూడదు, సేదవుతుంది, పప్పు సేదవుతుంది. నేను మెంతికూర ఎందుకు పెట్టానంటే అది ఉత్త తోటకూర అయితే కొంచెం సప్పగా ఉంటుందండి పప్పు. కొద్దిగా మెంతం కూర పెడితే బాగా టేస్ట్గా ఉంటుంది పప్పు, అందుకే నేను మెంతం కూర పెట్టాను. ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి దీన్ని. మూత పెట్టేద్దాము. చూద్దామండి, 10 నిమిషాలు అయ్యింది. బాగా ఉడికిందండి. అన్ని టమాటాలు తోటకూర అన్నీ బాగా ఉడికినాయండి. నేనైతే ఇప్పుడు మెదుపుకుంటానండి పప్పు గుత్తితోని. పప్పు ఎనుపుతానండి శుభ్రంగా నీట్గా. బాగా ఎనిపి పెట్టుకుందాము. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. ఎనుపుతానండి. వెనిపి తాలింపు పెట్టేసుకుందాము. ఆల్మోస్ట్ మన పప్పు అయిపోయింది. ఇందులో అయితే నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. చూసి వేసుకుందామండి, మళ్ళీ తర్వాత వేసుకుందాము. ఇప్పుడైతే కొద్దిగా వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు ఈ పద్ధతిలో చేసుకుంటే. అన్నిటికీ తోటకూర చాలా మంచిది కదండి, కళ్ళకి జుట్టుకి తోటకూర అంటే చాలా మంచిది కదండి. ఇలా తోటకూర పప్పు వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. వారానికి 2 సార్లన్నా. తాలింపు అయితే పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసిన నేను ఎల్లిపాయలు అయితే దంచి కొద్దిగా క్రష్ చేసి వేసానండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేసాను. కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఒక ఎండుమిర్చి అయితే వేసానండి. పోపు దినుసులు వేస్తున్నానండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకున్నానండి. చాలా బాగుంటుందండి ఈ పప్పు. పోపు అయితే బాగా ఎర్రగైందండి. పప్పులో వేసేస్తున్నాను. అయిపోయిందండి మన తోటకూర పప్పు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.